జగిత్యాల జిల్లా సారంగపూర్ మండలం పోతారం గ్రామంలో సాగునీరు అందక ఎండిన వరి పొలాలను పరిశీలించారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే సంజయ్ కుమార్. జగిత్యాల నియోజకవర్గం ఎస్ఆర్ఎస్పీ ప్రాజెక్టుకి గుండె లాంటిదన్నారు. గతంలో చీఫ్ ఇంజనీర్ కార్యాలయం కూడా ఇక్కడే ఉండేదని తెలిపారు. ఆయకట్ట పెరిగిన తర్వాత 30 ఏళ్ల నుండి జగిత్యాలలో నీటి కొరత లేదన్నారు. జగిత్యాల నియోజకవర్గం అంటేనే ఎస్ఆర్ఎస్పి శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు ఒక గుండెకాయ లాంటిది. ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్ట్ కట్టినప్పటి నుండి కూడా జగిత్యాల పట్టణంలోనే చీఫ్ ఇంజనీర్ ఆఫీస్ కావచ్చు అవన్నీ ఏర్పాటు చేసి ఈ ప్రాంతాన్ని ఒక మంచి ఆయకట్టు ప్రాంతంగా గతంలో దాదాపు 1975-78లో కాలువలన్నీ కూడా తవ్వడం జరిగింది. రాను రాను ఆయకట్టు పెరిగిన తర్వాత గత 20 సంవత్సరాల నుంచి కూడా మళ్ళీ నీటి కటకట అనేది రైతులు చూస్తున్నారు. అటువంటి సందర్భంలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించి ఏదైతే ఎస్ఆర్ఎస్పి నీళ్ళు ఉంటాయో అవి కరీంనగర్ యువతల వరకే చేసి కరీంనగర్ నుండి కిందికి మన కాళేశ్వరం నీళ్ళు వదలడం జరిగింది. దాని వలన ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్ట్ కింద బాల్కొండ కావచ్చు, మెట్పల్లి కావచ్చు, మా జగిత్యాల నియోజకవర్గం కరీంనగర్ వరకు కూడా పచ్చడి పంట పొలాలతోటి ఒకనాడు జగిత్యాల నియోజకవర్గంలో నేను రాజకీయాలకు రాకముందు అంటే తెలంగాణ రాకముందు 20,000 ఎకరాలు ఉంటే జగిత్యాల నియోజకవర్గంలో 60,000 ఎకరాలు పొలాలు వేసారు. 3 అంతలు. అది ఏ ఊరికైనా తెలుస్తుంది మనకు. కొన్ని గ్రామాలు నానాయకట్టు జగిత్యాల పక్కకు అంతర్గామం ఉంటుంది, కాలువ పక్కకు ఉన్న వల్ల 100 ఎకరం వేసేటోళ్ళు 800 ఎకరాలు ఎత్తున్నారు. రాయకాల మండలంలో ఒక 6,000 ఎకరాలు పెరిగింది. బీర్పూర్ సారంగాపూర్ మండలంలో ఒక 10,000 ఎకరాలు పెరిగింది. అంటే ఈ రకంగా ఎన్ని పెరిగినా కానీ నీళ్ళు ఇచ్చినాం, ఎండిన పంటలు ఎక్కడ కనబడలే. దురదృష్టం ఈ సంవత్సరం కేసీఆర్ గారు పదవి దిగినరో లేదో ఇవాళ ఈ కరువు చూస్తున్నాం. మా వెంకటేశ్వర రైతు కావచ్చు, ఇంకా మిగతా రైతులు దాదాపు 20,000 రూపాయలు. ఈ సందర్భంలో ఇది మొత్తం ఎండిపోతా ఉన్నది. తప్పు అయిపోయింది, గింజ కాలే, దీన్ని పొట్టకొచ్చింది అంటారు. ఇక నెక్స్ట్ ఈనాలే అంటే ఇప్పుడు గర్భవతి లాగా ఉంది, తర్వాత ప్రసూతి కావాలి, వాటినక గట్టి పడాలి. ఇది మరి పొట్ట మీద అంటారు, ఎండిపోయింది, తప్పు అయిపోయింది, ఎట్టి పరిస్థితుల్లో వదిలేసింది, ఒక్క చుక్క వచ్చే పరిస్థితి లేదు. మరి ఇలాంటి రైతులు చాలామంది ఉన్నారు. మరి ఎస్ఆర్ఎస్పి స్టేజ్ 1లో ఉన్న జగిత్యాల నియోజకవర్గంలో ఈ పరిస్థితి ఉంటే మరి మిగతా తెలంగాణలో ఏం పరిస్థితి ఉందో అది ఆలోచించాలి రైతాంగం, నాయకులు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. నిన్న జగిత్యాలలో కాంగ్రెస్ నాయకులు హరీష్ రావు గారు తప్పుడు వార్తలు చెప్తున్నారు, తప్పుదో పట్టిస్తున్నారు అన్నారు. హరీష్ రావు గారు కాదు తప్పుదో పట్టించింది, మీరు గతంలో కాళేశ్వరం పనికిరాదు అని చెప్పి తప్పుదో పట్టించింది జగిత్యాల కాంగ్రెస్ నాయకులు కూడా ఉన్నారు. రాష్ట్రంలో చాలామంది ఉన్నారు, జగిత్యాలలో సీనియర్ నాయకుడు చాలాసార్లు చెప్పారు. ఆ విషయం మీడియా ద్వారా ప్రతి వాళ్ళు చూసారు. మరి ఇవాళ కాళేశ్వరం మోంగనే ఇవాళ ఈ నీటి కటకట ఏంది? కాళేశ్వరం మోగనే కటకట వచ్చేసింది. కాళేశ్వరం ఉన్నన్ని రోజులు మనం సమృద్ధిగా ఎస్ఆర్ఎస్పి ఈ సంవత్సరం కూడా పూర్తి స్థాయిలో నిండింది, గంగ బారింది. మా దగ్గర గోదావరి ఒడ్డుకు గ్రామాలు కొట్టుకుపోయేంత వరద వచ్చింది, చెరువులన్నీ నిండినాయి. వర్షాకాలం మంచి పంటలు పండినాయి, కానీ ఎండాకాలం వచ్చేసరికి ఈ పరిస్థితి వచ్చింది. పోయిన సంవత్సరం కావచ్చు, అంతకుముందు కావచ్చు, ఎస్ఆర్ఎస్పి నిండిన తర్వాత ఎండాకాలం కాళేశ్వరం నీళ్లు కిందికి వదిలి ఎస్ఆర్ఎస్పిలో నీళ్ళను మనం ఆపుకొని మనం ఈ చెరువులన్నీ నింపుకున్నాం. ఇప్పుడు మనం నిలబడి హనుమంతరావు అనుకుంటా కావచ్చు, నీ పోష అనుకుంటా కావచ్చు, ఇవన్నీ కూడా ఇక్కడ అంతా రైతులు ఉన్నారు, రాజకీయ నాయకులం కాదు, మా రైతులు ఉన్నారు. వాళ్ళని మళ్ళీ ఏ మీడియా వచ్చైనా అడగచ్చు, మా తమ్ముని వెంకటేశ్వరి కావచ్చు, ఇంకెవరినైనా. ఈ రాజకీయాలకు అతీతంగా మాట్లాడుతున్నాం. రైతు ఇవాళ ఎకరం పొలం ఎండిపోయి బాధ. ప్రస్తుత ఆర్థిక